కార్యకర్తల జోలికొస్తే చూస్తూ ఊరుకోమని ఆ ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. జనసేన ముసుగులో వైసీపీ నేతలు నియోజకవర్గంలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి పార్టీ మారినంత మాత్రాన పునీతుడివి కావంటూ ఆ మాజీ ఎమ్మెల్యేకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సంయమనం పాటిస్తున్నానని చెప్తున్నారు. తాను గేమ్ స్టార్ట్ చేస్తే తట్టుకోవడం ఎవరి తరము కాదని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ప్రత్యర్థుల మధ్య వివాదం ఏంటి? వాచ్ ది స్టోరీ. పొన్నూరు నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపున్న ప్రాంతం. రైతు బాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా ఈ నియోజకవర్గంలో పొన్నూరు ప్రాంతానికి చెందినవారే. ఇక ప్రజెంట్ రాజకీయాల్లోకి వస్తే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 5 సార్లు వరుసగా శాసనసభ్యులుగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. 2019 ఒక్కసారి వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య చేతిలో ఓటమి చవిచూశారు. తిరిగి 2024లో విజయం సాధించారు. పొన్నూరు నియోజకవర్గం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర 7 సార్లు పోటీ చేసి 6 సార్లు విజయం సాధించారు. ఒక్కసారి ఓడిపోయారు. అందుకని పొన్నూరు ధూళిపాళ్ల అడ్డాగా టీడీపీ అభిమానులు చెబుతూ ఉంటారు. ఇక 5 సార్లు వరుస విజయాల తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కిలారి వెంకటరోసయ్య రూపంలో మొదటిసారిగా పరాజయం ధూళిపాళ్లను పలకరించింది. 2019, 2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం ధూళిపాళ్లను టార్గెట్ చేసింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోసయ్య ధూళిపాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెబుతారు. సంఘం డైరీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, చైర్మన్గా ఉన్న ధూళిపాళ్ల పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు అంటూ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత సిఐడి అధికారులు డైరీలో విచారణ, ధూళిపాళ్లను అరెస్టు కావడం అన్నీ ఒక వరుస క్రమంలో జరిగాయి. అప్పుడు జరిగిన సంఘటనలకు ధూళిపాళ్లను తీవ్రంగా కలిచివేశాయి. అయితే 2024లో కిలారికి ఎమ్మెల్యే టికెట్ వైసీపీ ఇవ్వలేదు. అంబటి మురళీకృష్ణకు వైసీపీ టికెట్ కేటాయించింది. గుంటూరు ఎంపీ సీటు కిలారికి ఇచ్చింది. జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల వైసీపీ అభ్యర్థి మురళిపై విజయం సాధించారు. కిలారి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత కిలారి జనసేనలో చేరారు. అప్పటి నుంచి పొన్నూరు రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యారు. కిలారి జనసేనలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో పార్టీలో 2 గ్రూపులు ఏర్పడ్డాయని చెబుతున్నారు. మిత్రపక్షాలుగా జనసేన, టీడీపీలున్నా పొన్నూరు నియోజకవర్గంలో ఆ పరిస్థితి లేదు. గుంటూరులో జరిగిన పొన్నూరు నియోజకవర్గం బూత్ కమిటీల సమావేశంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల. జనసేన పార్టీలోకి వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేరి సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్నారని, టీడీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోనని అన్నారు. తాను గేమ్ బిగిన్ చేస్తే తట్టుకోవడం సోకాల్డ్ నాయకుడు వల్ల కాదని చెప్పారు. దీంతో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరు ఎవరిని విమర్శిస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. నా యుద్ధం నేను చేస్తా అని, సహనానికి హద్దు ఉంటుంది, హద్దు మీరితే నేనేంటో చూపిస్తా అని హెచ్చరించారు ధూళిపాళ్ల. దీంతో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఇంత ఆవేశం గతంలో ఎప్పుడు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్లో చూడలేదని నాయకులు చర్చించుకుంటున్నారు. రోసయ్య, నరేంద్ర మధ్య ఇంటర్నల్ వార్ నడుస్తోందని తెలుస్తోంది. కూటమి పార్టీలలో ఉన్న వారి మధ్య సఖ్యత లేదన్న విషయం స్పష్టమవుతోంది. భవిష్యత్తులో వీరిద్దరి మధ్య ఏ విధమైన వివాదాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. పొన్నూరు రాజకీయాలు చూస్తుంటే పార్టీల కన్నా వ్యక్తిగత వివాదాలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది.